మారు మనసు పొందాం, బాప్తిసము పొందాం, రక్షణ పొందాం, ప్రభువును నమ్ముకున్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే మారు మనసుకు తగినటువంటి ఫలాలు దేవుని యొక్క బిడ్డలారా మనము ఫలిస్తున్నామా? అంజూరపు చెట్టుకు అంజూరపు పండ్లు కాయాలి, ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష పండ్లు కాయాలి, ఒలివ చెట్టుకు ఒలివ పండ్లు కాయాలి, మామిడి చెట్టుకు మామిడి పండ్లు కాయాలి. అయితే విశ్వాసులమైనటువంటి మన జీవితంలో మనము దేవుని మందిరములో పరిశుద్ధులము అనేటువంటి ఒక చెట్టు, విశ్వాసులము అనేటువంటి ఒక చెట్టుగా దేవుని మందిరములో నాటబడ్డాం. ఆత్మీయులం, విశ్వాసులం, నీతిమంతులం, పరిశుద్ధులము, దేవుని పిల్లలము, దేవుని విశ్వాసులము, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా మనము కూడా మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మనము ఫలించాలి. హల్లెలూయా.